హలో, ఇప్పుడు నేను ప్రాన్స్ కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను. ఫస్ట్ ప్రాన్స్ని నీట్గా కడిగేసుకోవాలి. మెయిన్గా నరం తీసేసుకొని ఉప్పు పసుపు వేసేసుకొని మంచిగా శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకొని ఇప్పుడు ప్యాన్ తీసేసుకొని ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కిన తర్వాత సాయి జీరా ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసేసుకొని ఫ్రై చేసేసుకొని ఇప్పుడు కొద్దిగా మెంతెం ఆకు పుదీనా కొత్తిమీర వేసేసుకొని మంచిగా ఫ్రై చేసేసుకోవాలి. ఉల్లిపాయలు వేగేంత వరకు ఫ్రై చేసేసుకోవాలి. ఉల్లిపాయలు పచ్చిమిర్చి కొత్తిమీర పుదీనా మెంతం ఆకు ఇవన్నీ ఫ్రై అయ్యేలాగా మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు పసుపు జీలకర్ర మెంతుల పొడి గరం మసాలా ఉప్పు వేసేసి ఉల్లిపాయలు మంచిగా మగ్గనివ్వాలి. ఇప్పుడు ఉల్లిపాయలు మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయేంత వరకు కలిపేసుకోవాలి. వన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత ఆల్రెడీ మనం శుభ్రం చేసి పెట్టుకున్న రొయ్యలు వేసేసుకొని ఈ ఆయిల్లో మగ్గనివ్వాలి. ఆయిల్లో కొద్దిసేపు మగ్గనిచ్చిన తర్వాత మూత పెడితే ఈ ఆల్రెడీ రొయ్యలో నుంచి వాటర్ రిలీజ్ అవుతుంది. అట్లా వాటర్ రిలీజ్ అయిన తర్వాత మనం కర్రీకి సరిపడినంత కారము ధనియాల పొడి వేసేసుకొని మంచిగా కలిపేసేసుకొని స్టవ్ సిమ్లో పెట్టేసుకొని ఈ రొయ్యల్ని మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి. మనం వన్స్ కారం వేసిన తర్వాత కుకింగ్ ప్రాసెస్ అంతా సిమ్లో చేసేసుకుంటే మనకి మంచిగా ఫ్రై అవుతుంది. నేను ధనియాల పొడితోటి పెప్పర్ కూడా వేసాను, మంచి టేస్ట్ వస్తుంది పెప్పర్ వేయడం వల్ల. ఇలా మంచిగా కలిపేసేసుకొని సిమ్లో పెట్టేసుకొని మంచిగా ఫ్రై చేసేసుకుంటే యమ్మీ ప్రాన్స్ కర్రీ రెడీ. రసంతో తింటే సూపర్ కాంబినేషన్.